వారిద్దరూ ఫ్యాన్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సైకిల్ పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పార్టీ వారు కాదని అధికార పార్టీ నేతలు అంటుంటే అటు తమ పార్టీ వాళ్ళు అంతకన్నా కాదంటుంది ప్రతిపక్షం. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఏ పార్టీలో ఉన్నట్లు? అధికార ప్రతిపక్షాలు ఇద్దరు ఎమ్మెల్సీలను తమ వారు కాదని ఎందుకంటున్నాయి? అసలు ఎమ్మెల్సీల విషయం ఇప్పుడు రాజకీయంగా ఎందుకు చర్చనీయాంశమైంది? ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అంశం శాసన మండలిని కుదిపేస్తున్న సమయంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? లెట్స్ వాచ్. ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గత 2 రోజులుగా శాసనమండలిలో ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఉన్న సంబంధంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇస్తోంది. అయితే ఈ అంశంపై చర్చకు శాసనమండలి నో చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మండలిలో 2 రోజులు ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడుతోంది. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తులు మండలిలో మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇటీవల కాలంలో తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి వాడారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డును అపవిత్రం చేశారంటూ అధికార పార్టీ నేతలు కొద్ది రోజులుగా విమర్శలు చేస్తుంటే దానికి ప్రతిపక్ష వైసీపీ సైతం ధీటుగా కౌంటర్ ఇస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనమండలిలో తిరుమల లడ్డు కల్తీ అంశంపై చర్చ జరపాలి అంటూ వాయిదా తీర్మానం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి లోకేష్ ప్రతిపక్ష వైసీపీపై సెటిల్ వేస్తున్నారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు 2గా విడిపోయి వాయిదా తీర్మానాలు ఇచ్చారని లోకేష్ అంటున్నారు. బొత్స సత్యనారాయణ మండలిలో పట్టు కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. మండలిలో జరుగుతున్న పరిణామాలపై ఏం జరుగుతుందో చూస్తామంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. స్వయంగా చంద్రబాబు, ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తులకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి టీడీపీలోకి ఆహ్వానించారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శాసనమండలిలో ఇందాపూర్ అంశం పక్కదో పట్టించేందుకే అమ్ముడుపోయిన ఇద్దరు ఎమ్మెల్సీలతో అధికార పార్టీ వాయిదా తీర్మానం ఇప్పించిందని ఫ్యాన్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీలు తలోదారి చూసుకుంటున్నారు. అందులో భాగంగా 7 ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అందులో కొందరు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటే మరొకరు జనసేన, మరో 2 భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ను కొద్ది రోజులుగా కోరుతూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా చైర్మన్ మాత్రం ఇంతవరకు వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో ఆ ఎమ్మెల్సీలు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇందాపూర్ డైరీ విషయంలో అధికార పార్టీని వైసీపీ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి కౌంటర్ గా వాయిదా తీర్మానాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్ పార్టీ మారినా తమవారు కాదని మంత్రి లోకేష్ చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పార్టీ వారు కాదంటోంది. దీంతో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్షానికి కాకుండా పోతున్నారనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా బల్లి కళ్యాణ్ చక్రవర్తికి, మరి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి ఎంపీగా విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాద్ హఠాత్తుగా మరణించారు. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని వైసీపీ పోటీ చేయించింది. దివంగత దుర్గాప్రసాద్ తనయుడికి న్యాయం చేసేందుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోగానే కళ్యాణ్ చక్రవర్తి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారు. రాజకీయంగా సీనియర్ నేత అయిన మరి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగారు. గతంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇతర పార్టీలో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి రాజశేఖర్ కి టికెట్ ఇవ్వలేదు. అయితే వైసీపీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇస్తామని జగన్ బహిరంగ సభలోనే ప్రకటించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి
మరి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవి రావడానికి చాలా కాలం పట్టింది. మరి రాజశేఖర్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం తనకు సరైన గుర్తింపు రాకపోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. చివరకు ఎమ్మెల్సీ పదవి దక్కినా ఆ అసంతృప్తి మాత్రం చల్లరలేదు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు.